Viewers, I am Dr. K. Hariprasad. Today we are going to learn about the fungi asexual reproduction. శిలీంధ్రాల యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. The asexual reproduction is a very important long question and also in entrance point of view. Already we discussed about the fungi vegetative reproduction. Here the fungi asexual reproduction takes place by zoospores, sporangiospores, and third one is conidiospores. శిలీంధ్రాల యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో గమన సిద్ధ బీజాలు, సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు, కొనిడియో సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. Asexual reproduction occurs usually under favorable conditions and several generations may be produced in one season. The sexual reproduction occurs under only favorable conditions only and several generations may be produced in one season. ఒకటే సీజన్లో ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు శిలీంధ్రాలు అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అనేక సంతానం లేదా తరాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. The spores are dispersed by wind or water, insects and other animals. ఈ సిద్ధ బీజాలు నీటి ద్వారా, గాలి ద్వారా, కీటకాల ద్వారా, జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. The spores may be unicellular or multicellular. ఈ సిద్ధ బీజాలు ఏకకణయుతాలుగా లేకపోతే బహుకణయుతాలుగా ఉంటాయి. Asexual spores are three types. One is zoospores, the second one is sporangiospores, third one is conidiospores. గమన సిద్ధ బీజాలు, సిద్ధ బీజాశయ సిద్ధ బీజాలు, కొనిడియో సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. The first one is zoospores, గమన సిద్ధ బీజాలు. The zoospore is a motile asexual spore that uses flagellum for locomotion. గమనసిద్ధ బీజాలు అనేటటువంటివి చలనయుతమైనటువంటివి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడినటువంటి సిద్ధ బీజాలు. ఇవి చలించడం కోసం వాటికి కషాభాలు ఉంటాయి. ఇన్ దిస్ జూస్పోర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్మినాలజీ ఈస్ దేర్. టు స్టడీ అబౌట్ జూస్పోర్స్ వి మస్ట్ నో దిస్ టైప్ ఆఫ్ టర్మినాలజీ. ఫస్ట్ వన్ ఈస్ యాంటీరియర్ పొజిషన్ of a zoospore. It is called a front side one. సిద్ధ బీజం గమన సిద్ధ బీజానికి ముందు భాగాన్ని యాంటీరియర్ పొజిషన్ చెప్తాం. ద పోస్టీరియర్ పొజిషన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది జూస్పోర్ గమన సిద్ధ బీజానికి వెనుక భాగంగా చెప్తాం. విప్లాష్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం, విప్లాష్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం. ది axonym without mastigonims. Axonym here, axonym is axis of the flagellum. The axis of the flagellum is called axonym. It is without mastigonims is called whiplash type of flagellum. కొరడా వంటి కషాభాన్ని కలిగి ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. దాని యొక్క అక్షానికి మాస్టిగోనిమ్స్ అనేటటువంటివి ఉండవు. నెక్స్ట్ టిన్సెల్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం. ద axonym with mastigonims. కషాభా అక్షానికి మాస్టిగోనిమ్స్ వెంట్రుకల వంటి నిర్మాణం, హెయిరీ లైక్ స్ట్రక్చర్స్ అటాచ్ అయి ఉంటాయి. దాన్ని టిన్సెల్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం అని చెప్తారు. హియర్ దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్లాజెల్లం. వన్ ఈజ్ విప్లాష్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం, సెకండ్ వన్ ఈజ్ టిన్సెల్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం. విప్లాష్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం doesn't have the mastigonims. Tinsel type of flagellum, it has the mastigonims on the axonym. Next one, isocont type flagellum, having one type of flagellum, either whiplash or tinsel. Next, heterocont type of flagellum, having different type of flagellum. Next, anisocont type of flagellum, unequal whiplash flagellum. Opisthoconch type of flagellum, posteriorly uniflagellate zoospore. Here ఇక్కడ ఐసోకాంట్ అంటే హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం, ఒకే రకమైనటువంటి కషాభాన్ని కలిగి ఉంటే దాని ఐసోకాంట్ అంటాం.
నెక్స్ట్ హెట్రోకాంట్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లం, భిన్న రకాలైనటువంటి ఫ్లాజెల్లల్ కషాబాలు ఉండాలి. అంటే విప్లాష్ ఉండాలి, టిన్సెల్ ఉండాలి. ఐసోకాంట్ అంటే ఉంటే విప్లాష్ అని ఉండాలి, లేకపోతే టిన్సెల్ అయినా ఉండాలి. నెక్స్ట్ అనైసోకాంట్ అన్ఈక్వల్ విప్లాష్ ఫ్లాజెల్లా. ఐసోకాంట్ ఇక్కడ ఉన్నటువంటి విప్లాష్ ఫ్లాజెల్లం ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటే దాన్ని అనైసోకాంట్ అంటాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్మినాలజీలో ఒపిస్తోకాంట్. వాట్ ఈస్ కాల్డ్ ఒపిస్తోకాంట్? పోస్టీరియర్లీ యూనిఫ్లాజిలేట్ జూస్ పోర్ కాల్డ్ ఒపిస్తోకాంట్. జ్యూస్ పోర్కి ఒకటే ఒక కషాబం ఉండాలి. ఆ కషాబము వెనుక వైపుగా ఒకటే ఉంటే దాన్ని ఒపిస్తోకాంట్ కషాబం అని అంటారు. ఇక్కడ మనము ఈ టర్మినాలజీ నేర్చుకుంటేనే జ్యూస్ పోర్స్ అనే సంగతి మనకు తెలుస్తుంది. దాని డయాగ్రామెటిక్లో ఏ విధంగా ఉంటుందో కూడా మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. In this image, these are the juice pods type. In this image, here the diagram shows us, the arrow mark shows us, one is anterior side, another one is posterior side. This is direction of movement of a juice pod. Direction of movement of a juice pod. First one is A. It is posteriorly uniflagellate, that is called opisthoconch juice pod with a flagellum of the whiplash type of form in many Chytridiomycota. Chytridiomycotaలో ఒపిస్తోకాంట్ టైపు కొరడా రకానికి సంబంధించిన విప్లాష్ టైప్కి సంబంధించినటువంటి కషాబము ఒకటి వెనుక భాగంలో ఉంటుంది, పోస్టీరియర్ సైడ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఒపిస్తోకాంట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ద మెంబర్స్ ఆర్ Chytridiomycota. Next B. Posteriorly multiflagellate juice pore with numerous whiplash flagella which occur in certain anaerobic rumen inhabiting Chytridiomycota. Chytridiomycotaకు సంబంధించినటువంటి శిలీంధ్రాలలో వెనుక భాగంలో విప్లాష్ సంబంధించినటువంటి సుమారు 16 వరకు కషాబాలు పోస్టీరియర్ సైడ్లో అటాచ్ అయి ఉంటాయి, వెనుక భాగంలో అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ సి. అనైసోకాంట్ juice pods with unequal whiplash flagella. It is characteristic of Myxomycota and Plasmodiaphoramycota. Myxomycota, Plasmodiaphoramycota కు సంబంధించినటువంటి జ్యూస్ పోర్లో అన్ఐసోకాంట్ సంబంధించినటువంటి కషాబాలు ఉంటాయి. వన్ ఈజ్ బిగ్ వన్, అనదర్ ఈజ్ స్మాల్ వన్. ఒకటి చిన్నది, ఒక పెద్దదైనటువంటి కషాబం ఉంది. ఒకటి లెంతీగా ఉంది, ఇంకోటి షార్ట్ కషాబం ఉంది, పొట్టిగా ఉన్నటువంటి కషాబం ఉంటుంది. నెక్స్ట్ డి. Anteriorly uniflagellate juice pore with flagellum of the tinsel type. This is the axonym, center axis, axonym. The axonym being clothed by with rows of mastigonyms. The axonym being clothed with rows of mastigonyms. ప్రధాన అక్షానికి ఇరువైపులా కూడా మాస్టిగోనిమ్ అనబడేటటువంటి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకు హైపోకైట్రిడియోమైకోటాకు సంబంధించినటువంటి హైపోకైట్రియోమైకోటాలో సంబంధించినటువంటి జ్యూస్ పోరు మనకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ E and F. Biflagellate juice pods with heterocont. Biflagellate juice pore with heterocont. భిన్నమైనటువంటి కషాబాలు ఉన్నాయి. వన్ ఈజ్ విప్లాష్ టైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ టిన్సెల్ టైప్. ఓకే, విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఊమైకోటా. ఊమైకోటాలో మనకు కనిపిస్తుంది. ఒకటేమో టిన్సెల్ టైప్, అదర్ వన్ ఈజ్ విప్లాష్ టైప్. దీస్ ఆర్ ది జ్యూస్ పోర్స్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఏ జ్యూస్ పోర్. గమనసిద్ధ బీజము ముందలికి కదిలేటటువంటి మార్గాన్ని చూపిస్తుంది. యాంటీరియర్ సైడ్, posterior side, front side, this is back side. It's very important for PG entrance, BD entrance purpose and also MSc botany students. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం.
జూస్పోర్లో ఎన్ని రకాలు ఉంటాయి, విప్లాష్ ఏంటి, టిన్సెల్ అనేటటువంటి విషయాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. In previous slide, we learn about the zoospore and its general characters. Here, in undergraduate level, the zoospores topic is covered this much of matter. That is, the flagellated spores are zoospores. They develop in a sac-like structure called zoosporangium. కషాభాలను కలిగినటువంటి సిద్ధబీజాలను గమన సిద్ధబీజాలు అంటారు. కషాభాలు ఉన్నాయంటే అది ఖచ్చితంగా లోకోమోషన్, చలనానికి తోడ్పడుతుంది. దే డెవలప్ ఇన్ ఏ సాక్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ జూస్పోరాంజియం. ఒక తిత్తి వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది, సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని జూస్పోరాంజియం అని అంటారు. ఆల్ ది జూస్పోర్స్ ఫార్మ్డ్ ఇన్ ది జూస్పోరాంజియం ఓన్లీ. గమనసిద్ధ బీజాలన్నీ కూడా జూస్పోరాంజియంలో ఏర్పడతాయి, సంచి వంటి నిర్మాణంలో ఏర్పడతాయి. జూస్పోర్స్ ఆర్ దీస్ ఆర్ ఆఫ్ 3 types ఇన్ ఫంగి. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అది మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పోస్టీరియర్లీ యూనిఫ్లాజిల్లేట్ జూస్పోర్ విత్ ఫ్లాజెల్ ఆఫ్ విప్లాష్ టైప్. విప్లాష్ లాంటి కషాపము గమనసిద్ధ బీజానికి వెనుక భాగంలో ఉంటుంది. పోస్టీరియర్, ఇట్స్ రెఫర్స్ టు ది బ్యాక్ సైడ్. Only one type of flagellum, that is whiplash flagellum, is attached on the posterior side of the zoospore. This is called opisthokonch type of flagellum. It is only occurred in chytridiomycetes members. opisthokonch గమనసిద్ధ బీజాలు అనేటటువంటివి chytridiomycetes సంబంధించినటువంటి శిలీంధ్రాలలో ఏర్పడతాయి. Second one is anteriorly uniflagellate zoospores with flagella of tinsel type. This is zoosporangium having the flagella, that is tinsel type of flagella at the anterior side. గమనసిద్ధ బీజానికి ముందు భాగంలో టిన్సెల్ టైప్ వంటి కషాభం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హైపోకైట్రిడియోమైసిట్స్. హైపోకైట్రిడియోమైసిట్స్ సంబంధించినటువంటి గమనసిద్ధ బీజాలు పూర్వ భాగంలో, ముందు భాగంలో ఒక టిన్సెల్ ఫ్లాజెల్లాని కలిగి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం మనం, ద యాక్సోనిమ్ బీయింగ్ క్లాత్డ్ విత్ ది మాస్టిగోనిమ్స్. మాస్టిగోనిమ్స్ అనబడేటటువంటి వెంట్రుక వంటి నిర్మాణాలను కషాభం చుట్టూ కూడా ఏర్పడి ఉంటుంది. అలా ఉంటే దీన్ని టెన్సెల్ టైప్ ఆఫ్ ఫ్లాజెలం అని చెప్తాం. The third type of zoospore is biflagellate zoospore with heteroconch flagella. One is whiplash at the posterior side, tinsel at the anterior side. This is called biflagellate zoospore. గమనసిద్ధ బీజాలు 2 కషాభాలను కలిగి ఉంటుంది. హెటెరోకాంట్ రకానికి చెందినటువంటివి. ఒక కషాభము విప్లాష్ టైప్ ఉంటుంది, కొరడా రకానికి సంబంధించినటువంటిది. రెండవది టిన్సెల్ టైప్, మాస్టిగోనిమ్స్ కలిగినటువంటి ఒక కషాభము యాంటీరియర్ సైడ్లో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ వూమైసిట్స్ ఫంగి. వూమైసిట్స్లో సంబంధించినటువంటి ఫంగిలో గమనసిద్ధ బీజాలు బైఫ్లాజెల్లెట్ జూస్పోర్స్ ఉంటాయి. The last point is the zoospores. All the zoospores developed in a sac-like structure is called zoosporangium. గమనసిద్ధ బీజాలన్నీ కూడా జూస్పోరాంజియం అనేటటువంటి సంచి వంటి నిర్మాణంలో ఏర్పడతాయి. When the zoosporangium breaks out, the wall breaks out, all the zoospores are released into the near environment. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం లోపలికి ఈ గమనసిద్ధ బీజాలు వెళ్తాయి. One is the important thing is, another one is the flagellum shows 9+2 arrangement. This is very, very important in entrance point of view. That is PG, BD entrance point of view. What is 9+2 arrangement? In this image, the two structure central microtubules, 2 are present in the inner, it is called inner sheath. One is inner sheath,
సెకండ్ వన్ ఈజ్ అవుటర్ షీత్, రెండు పొరలుగా ఉంటుంది. మధ్యలో భాగం ఒక ఉంటుంది, వెలుపలి భాగం ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి భాగము రెండు సెంట్రల్ మైక్రోట్యూబ్యూల్స్ చేత ఏర్పడింది, 1 and 2. దిస్ ఇస్ టూ స్ట్రక్చర్. నెక్స్ట్ 9 అరేంజ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ డబ్లెట్ మైక్రోట్యూబ్యూల్, ఏ ట్యూబ్యూల్, బి ట్యూబ్యూల్. ఇవి రెండు కలిసి వన్ పేర్గా ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ డబ్లెట్ మైక్రోట్యూబ్యూల్. ఇలాంటివి డబ్లెట్ మైక్రోట్యూబ్యూల్స్, దీస్ ఆర్ 9 ఎట్ outer side, 1 2 3 4 5 6 7 8 and 9. This is called 9+2 arrangement present in the flagellum formation and also in this structure. కషాబ నిర్మాణంలో 9+2 అమరిక ఉంటుంది. ఇది ఎంట్రన్స్ పాయింట్లో అడిగేటటువంటి క్వశ్చన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ స్పోరాంజియోస్పోర్స్, సిద్ధబీజాశయ, సిద్ధబీజాలు అంటాం. These are the non-motile asexual spores that develop in a sac-like sporangium are called sporangiospores. ఒక తిత్తి వంటి స్పోరాంజియం సిద్ధబీజాశయం లోపల సిద్ధ బీజాలు ఏర్పడతాయి కాబట్టి ఇవన్నీ కూడా చలనరహిత, అంటే దీస్ టైప్ ఆఫ్ స్పోర్స్ డజంట్ హ్యావ్ ది ఫ్లాజెల్లా, కషాభాలు ఉండవు కాబట్టి వీటిని దీస్ ఆర్ కాల్డ్ నాన్ మొటైల్ అసెక్సువల్ స్పోర్స్ అని అంటాం. చలించలేని అలైంగిక సిద్ధబీజాలని సిద్ధబీజాశయ సిద్ధబీజాలు అంటాం. దిస్ టైప్ ఆఫ్ స్పోర్స్ ఫార్మ్డ్ ఇన్ దిస్ sac-like structure, that is called sporangium. The sporangia are formed at the tips of special hyphae called sporangiophores. All the sporangia developed or formed at the tips of special hyphae called sporangiophore. సిద్ధబీజాశయ వృంతాల పైన వాటి యొక్క చివరి భాగంలో ఉబ్బినటువంటి నిర్మాణాన్ని స్పోరాంజియం అంటాం. ఈ స్పోరాంజియం లోపల సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, దీస్ ఆర్ కాల్డ్ ది స్పోరాంజియోఫోర్, సిద్ధబీజాశయ వృంతం. అట్ ది హైపల్ టిప్ ఆఫ్ ది స్పోరాంజియా, వీటి యొక్క చివరిలో స్పోరాంజియా అనేటటువంటివి ఏర్పడతాయి. సిద్ధబీజాశయ వృంతాల పైన సిద్ధబీజాశయాలు, దాని లోపల సిద్ధబీజాలు ఏర్పడతాయి కాబట్టి వీటిని సిద్ధబీజాశయ సిద్ధబీజాలు అంటాం, స్పోరాంజియోస్పోర్స్. These sporangiospores are multinucleate. These are multinucleate structure. Why? Because the cleavage of protoplasm is occurred in the sporangium. The protoplast pieces having the multinuclei condition. ఇక్కడ జీవ పదార్థం ముక్కలుగా విడిపోతుంది, ప్రతి ముక్కలో ఒకటి కన్నా ఎక్కువగా కేంద్రకాలు ఉంటాయి కాబట్టి the sporangiospores are multinucleate. These are released by the breakdown of the sporangium wall. When the sporangium wall broken, the spores are released into the air. These spores are either dispersed by wind, rain, insect or animals. ఈ సిద్ధబీజాశయ సిద్ధబీజాలు గాలి ద్వారా కానీ, వర్షం ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, కీటకాల ద్వారా కానీ, జంతువుల ద్వారా కానీ బయటకు వ్యాప్తి చేయవచ్చు, లేదా సిద్ధబీజాలు విడుదల కావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ రైజోపస్ అండ్ మ్యూకార్. ఇది సిద్ధబీజాశయ సిద్ధబీజాలకు సంబంధించినటువంటి విషయం. ది లాస్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ కొనిడియోస్పోర్స్, కొనిడియో సిద్ధబీజాలు. The conidiospores produced in Deuteromycotina, Ascomycotina and Basidiomycotina members. Deuteromycotina, Ascomycotina, Basidiomycotina శిలీంధ్రాలు conidiospores ని విడుదల చేస్తాయి. These conidiospores, these are non-motile asexual propagules. ఇవి చలనరహిత అలైంగిక సిద్ధబీజాలని మనం conidiospores అని అంటున్నాం. All the conidia arise directly on the conidiophore. All the conidia arise directly on the conidiophore. Conidiophore చివరన కొనిడియాలు ఏర్పడతాయి. ఈ కొనిడియాలు వీటిని చలనరహిత అలైంగిక సిద్ధబీజాలని
పిలుస్తాం. వీటిని కొనిడియోసిద్ధ బీజాలని అంటాం. The best example, one is Aspergillus, second one is here, this is Penicillium. All the conidia arise directly on the conidiophore. Okay. కొనిడియోఫోర్ సిద్ధ బీజాశయ కొనిడియోసిద్ధ బీజాలకు సంబంధించినటువంటి వృంతం పైన మాత్రమే కొనిడియాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇమేజ్లో పెనిసిలియం, ఆస్పెర్జిల్లస్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని చూద్దాం. అది ఎంట్రన్స్ పాయింట్లో అడిగేటటువంటి క్వశ్చన్. This image shows us the Aspergillus uniseriate conidial stage and biseriate conidial stage. Aspergillusలో ఏకశ్రేణీయుత కొనిడియాలు ఏ విధంగా ఏర్పడతాయి, ద్విశ్రేణీయుత కొనిడియాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో కనిపిస్తుంది. నెక్స్ట్ రెండవ ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నాం. దిస్ ఈజ్ పెనిసిలియం. పెనిసిలియం స్ట్రక్చర్లో కొనిడియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో దీన్ని ఇక్కడ చూద్దాం. ఆస్పెర్జిల్లస్లో యూనిసిరియేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. స్టైల్ ఫస్ట్ వన్ వృంతం లాగా ఉంటుంది. నెక్స్ట్ ద స్వాలెన్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ వెజికిల్. ఉబ్బినటువంటి నిర్మాణాన్ని వెజికిల్ అంటున్నాం. వెజికిల్స్ పైన వెజికిల్ డెవలప్స్ ది ఫైలైట్స్, ఫైలైట్ డెవలప్స్ ది కొనిడియా. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. స్టైప్ ఆర్ కొనిడియోఫోర్. స్టైప్ ఆల్సో కాల్డ్ యాజ్ కొనిడియోఫోర్. కొనిడియో సిద్ధ బీజాశయ వృంతము అంటాం. దాని యొక్క చివరి భాగాలు ఉబ్బి ఉంటాయి, దాని వెజికిల్స్ అంటున్నాం. వాటికి పై భాగంలో ఒక శ్రేణి యూనిసిరేట్ స్ట్రక్చర్లో ఫైలైట్స్ అనేటటువంటివి డెవలప్ అవుతాయి. ఫైలైట్స్కి చివరగా కొనిడియాలు ఏర్పడతాయి. ఇది యూనిసిరేట్, ఒకటే ఫైలైట్ వరుస ఉంటాయి. ఇక్కడ చూద్దాం. ఫైలైట్స్ బైసీరియట్, రెండు వరుసలుగా ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఇక్కడ చూద్దాం. బైసీరియట్ కండిషన్లో స్టైప్ ఆర్ కొనిడియోఫోర్ ఉంటుంది. దాని యొక్క హైపర్టివ్ స్వాలెన్ అంటే ఉబ్బి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వెజికిల్ స్ట్రక్చర్. ఆన్ ది వెజికిల్ స్ట్రక్చర్ మెటులే ఆర్ ప్రజెంట్ ఆర్ మెటులే ఆర్ డెవలప్డ్. మెటులే అనేటటువంటి భాగాలు ఏర్పడతాయి. మెటులే ప్రొడ్యూస్ ది ఫైలైట్స్. మెటులే పైన ఫైలైట్స్ ఏర్పడతాయి. ఫైలైట్స్ డెవలప్ ది కొనిడియా. ఫైలైట్స్ పైన కొనిడియా ఏర్పడుతుంది. ఇది ఆస్పెర్జిల్లస్లో మనం చూసేటటువంటి స్ట్రక్చర్. హియర్ పెనిసిలియం, ఇది ఇంపార్టెంట్. పెనిసిలియంలో స్టైప్ ఆర్ కొనిడియోఫోర్ ఉంటుంది. కొనిడియోఫోర్ బ్రాంచెస్ని ర్యామీ అంటారు. ర్యామీ డెవలప్స్ ది అదర్ బ్రాంచెస్ కాల్డ్ ర్యామిలీ. ఇది ర్యామిలీ గురించి అంతగా డీటెయిల్గా డెప్త్గా అవసరం లేదు. ఈ ర్యామిలీ లేదా ఆ ర్యామీ పైన ఏమి ఏర్పడుతుందో చూద్దాం. ర్యామీ ప్రొడ్యూస్ ది మెటులే, మెటులే ప్రొడ్యూస్ ది ఫైలైట్స్, ఫైలైట్స్ ప్రొడ్యూస్ ది కొనిడియా. హియర్ RMP structure, rami, మెటులే, ఫైలైట్స్. ఆల్వేస్ కొనిడియా డెవలప్ ఆన్ ది ఫైలైట్స్ ఓన్లీ. కొనిడియా సిద్ధ బీజాలు కేవలం ఫైలైట్ల మీద మాత్రమే ఏర్పడతాయి ఇన్ ఆస్పెర్జిల్లస్ అండ్ ఆల్సో పెనిసిలియం. ఎగ్జామ్లో మనకు ఈ స్ట్రక్చర్ అడుగుతాడు, బీఈడి కానీ పీజీ ఎంట్రన్స్ పాయింట్లో. కొనిడియోఫోర్ పైన దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, బ్రాంచెస్ అనేది. ఫస్ట్ ర్యామీ, సెకండ్ వన్ మెటులే, థర్డ్ వన్ ఈస్ ఫైలైట్. RMP స్ట్రక్చర్, వీటిపైన మాత్రమే కొనిడియా డెవలప్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. This image taken by the scanning electron micrograph. In this image, in the Aspergillus species, the conidia develop on the phyllodes. Phyllodes పైన conidia develop అయ్యేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. The next one is Penicillium. In the Penicillium, on the conidiophore, rami develops. The rami produce the metullae. Metullae develop the phyllodes. On the phyllodes, we can see the conidia. This is very important one.
This is the main difference between the Aspergillus and Penicillium species. It's very important in the entrance point of view. The last point is the conidiophores may be organized into fruiting bodies of various kinds like Cinnamata. Second one is Acerulae. Third one is Sporodicia and Pycnidia. కొండియోఫోర్స్ అన్నీ కొన్ని కలిసి సిద్ధబీజాశ వృంతాలన్నీ కలిసి కొన్ని రకాలైనటువంటి ఫలనాంగాలుగా ఏర్పరుస్తుంది. ఒకటి సిన్నెమేటా, రెండు అసెరబులస్, మూడవది స్పోరోడికియా, నాలుగవది పిక్నీడియా. ఈ విధంగా కొనిడియో స్పోర్లు ఏ విధంగా ఏర్పడతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇది పూర్తిగా దీని యొక్క వివరణ.